ఇక్కడ చూడండి, ఇక్కడ షేరింగ్ ఆర్ ఫీల్ గ్రూప్. అంటే షేరింగ్ అంటే ఒక పుస్తకాన్ని ఒక ఏ గ్రేడ్ స్టూడెంట్, ఒక సి గ్రేడ్ అంటే బాగా చదువు వచ్చినటువంటి విద్యార్థి, కొంచెం చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి కలిపి ఒకే పుస్తకాన్ని చదువుతున్నటువంటి సందర్భం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ వెనుకబడ్డ విద్యార్థి ఈ యొక్క బాగా చదవగలిగే, ధారాళంగా చదవగలిగే విద్యార్థితో పాటు చదువుకుంటూ తను ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ థర్డ్ స్టెప్లో చూడండి, పిల్లలందరూ కూడా సంతోషంగా ఎవరికి వాళ్ళే పుస్తకాలు తీసుకొని సొంతంగా చదువుతున్నారు. వ్యక్తిగత పఠనం చూద్దాం. ఇక్కడ పఠనం అంటే ఏమిటి తెలుసుకున్నాం. నెక్స్ట్ పఠన వ్యూహాల గురించి తెలుసుకుంటాం. చర్చనీయాంశాలు, పఠనం అంటే ఏమిటి, పఠనం మన నిత్య జీవితంలో ఎలా ముడిపడి ఉంది, పఠన వ్యూహాలు అంటే ఏమిటి, మౌఖిక పఠనం, బిగ్గరగా చదవడం అంటే ఏమిటి అనేటువంటి ఇందులో చూస్తున్నాం. ఇది ఒకసారి మెయిన్గా ఇక్కడ ఉపాధ్యాయుడు చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఉత్సాహంగా చదువుతున్నటువంటి లైబ్రరీ బ్యాక్డ్రాప్లో పుస్తకంలో ఉన్నటువంటి ఒక కథను బిగ్గరగా చదువుతూ డిస్ప్లేలో చాలా ఆనందంగా ఇన్వాల్వ్మెంట్తో పిల్లలతో పాటు చూస్తున్నటువంటి ఒక చిత్రం. ముఖ్యంగా మనం గ్రంథాలయంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తాం చూడండి. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఎందుకు నిర్వహిస్తున్నాం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి గ్రంథాలయ పుస్తకాల సంబంధిత కార్యక్రమాలు. వీటి వల్ల పిల్లలు పుస్తకాలతో అనుబంధం ఏర్పరచుకోవడంతో పాటు వారికి అక్షరాస్యత, నైపుణ్యాల అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. ఒకసారి డిస్ప్లే చూడండి అందరు కూడా. గ్రంథాలయ పఠన కార్యక్రమాలు. గ్రంథాలయ పఠన కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి? గ్రహించే నైపుణ్యంతో పాటు పఠనాన్ని మరియు వినడానికి ఆసక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంటాయి. గ్రంథాలయ పఠన కార్యక్రమాలు పాఠ్యాంశాలను లోతుగా అన్వేషించేందుకు దోహదపడతాయి. విద్యార్థులు స్వయంగా పుస్తకాలు చదివేలా ప్రేరేపించబడతాయి. చదవడంలో నైపుణ్యాన్ని పెంపొందించి మరింతగా మెరుగుపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు మనకు ఉపయోగపడతాయి. ఆదర్శ పఠనం ద్వారా పిల్లలకు హావభావాలతోటి చదవడం, చర్చలు, కథలు చెప్పడం వంటి మాధ్యమాల ద్వారా పుస్తకాలను ఎలా చదవాలో పరిచయం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సృజనాత్మక ఆలోచన, పద సంపద, రచనా శైలి, వ్యక్తీకరించే నైపుణ్యాలను కూడా పెంపొందించబడతాయి. ఇవన్నీ కూడా గ్రంథాలయ పఠన కార్యక్రమాల్లో మనం విద్యార్థులకు ఇన్ని విధాలుగా మనం కూడా డెవలప్ చేయొచ్చు. ఒకసారి డిస్ప్లే చూడండి. పఠన కార్యక్రమంలో స్టెప్స్. చదవడానికి ముందు, చదువుతుంటే, చదివిన అనంతరం ఏ విధంగా ఏం చేయాలనేటువంటిది ఒకటి మనం ఈ చార్ట్ ద్వారా మన డిస్ప్లేలో చక్కగా వివరించబడ్డది. మొట్టమొదటి ముందుగా చదవడానికి ముందుగా ఏం చేయాలి? పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ స్థాయిని బట్టి, ఆ తరగతిని బట్టి, ఆ స్టాండర్డ్ని బట్టి పుస్తకాన్ని ముందుగా చదవాలి, చదవమని చెప్పాలి. సామగ్రి సమకూర్చుకోవడం, 2 లేదా 3 పదాలు ఎంచుకోవడం. నెక్స్ట్ ఇందులో భాగంగా పిల్లలను పుస్తకాలతో నిమగ్నం చేయడంలో భాగంగా బిగ్గరగా చదవడం. ఉపాధ్యాయుడు, పిల్లలు వీళ్ళందరూ కూడా భాగస్వామ్య పఠనం అంటే ఇక్కడ మొట్టమొదట టీచర్ బిగ్గరగా చదువుతాడు, రీడ్ టు లౌడ్. నెక్స్ట్ భాగస్వామ్య పఠనం, షేర్డ్. నెక్స్ట్ జతలుగా పెయిడ్ రీడింగ్. నెక్స్ట్ ఇక్కడ స్వతంత్ర పఠనం, ఇండివిజువల్ రీడింగ్. సో రీడింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా గ్రంథాలయ పఠనంలో మనం 4 కూడా స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ ఉండాలి. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ విధంగా రిపీటెడ్గా మనం చేస్తూ ఉండాలి. ఇది చదవడంలో భాగంగా నెక్స్ట్ ఈ పుస్తకాలు చదువుతూ నెక్స్ట్ ఏం చేయాలి? మౌఖిక చర్చ, పుస్తకాలకు సంబంధించి, ఆ థీమ్కి సంబంధించి, ఆ కథకు సంబంధించినటువంటి చర్చలో రాయడంలో నైపుణ్యం కోసం అభ్యాసాలు ఇవ్వాలి. సృజనాత్మకంగా రాయడంలో ప్రోత్సహించాలి. ఇంతకుముందు మనం ఇంపార్టెంట్ చెప్పినాం రీడింగ్ కార్నరు, నెక్స్ట్ అక్కడ రైటింగ్ కార్నర్ అనేటువంటి దాంట్లో డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మౌఖిక చర్చ రాయడం, సమూహాలు 1, 2 లేదా 4, 5 సమూహాలు చేసి వ్యక్తిగతంగా
ఆ విధంగా సమూహాలు చేసుకుంటూ ఈ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఇవన్నీ కూడా CICO ది షార్ట్ ఫామ్ ఏంటిది? చెక్ ఇన్ చెక్అవుట్ రిజిస్టర్లో ఎప్పుడు కూడా నమోదు చేస్తూ టిక్కులు పెడుతూ ఆ డేట్ వైజ్గా మనకు ప్రొఫార్మా ప్రకారం అన్నీ కూడా మనం ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మౌఖిక పఠనం. అసలు మౌఖిక పఠనం అంటే మీ అందరికీ తెలుసు. ఉపాధ్యాయులు పిల్లలకు ఒక పుస్తకంలోని కథను హావభావాలతో చదివి వినిపిస్తారు. ఇక్కడ చూడండి మేడం చక్కగా ఒక పుస్తకం తీసుకున్నది, ఆ కథను హావభావాలతోటి డిస్ప్లే చేస్తున్నాడు. ఈ పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్గా మేడాన్ని చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే బిగ్గర చదివితే కథలోని సంఘటనలు కానీ అక్కడ ఉన్నటువంటి అర్థం చేసుకోవడంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా వాళ్ళు గమనించి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే గట్టిగా చదువుతున్నప్పుడు హావభావాలు హెచ్చుతగ్గులు ఆ యొక్క పదాల యొక్క అనుకరణ ఆ యొక్క మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ తోటి ఆ రోల్ను ప్లే చేస్తున్నప్పుడు టీచర్ను గమనించి వాళ్ళు ఆ యొక్క కథా సన్నివేశాన్ని ఊహించుకుంటారు. వారికి ఆసక్తి ఎక్కువైతుంది. నెక్స్ట్ గతంలో జరిగినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా సంఘటనల గురించి తర్కించడం వంటివి చేస్తారు. బిగ్గరగా చదవడం వల్ల పిల్లల్లో కొత్త పదాలు తెలుసుకునేందుకు కల్పనా శక్తి పెంపొందించడానికి దోహదపడుతుంది. ఒక కథను బిగ్గరగా చదివి చర్చిద్దాం. ఈ విధంగా ముఖ్యంగా ఇంతకుముందు మనం డిస్ప్లేలో చూపించినవి ఇది రైటింగ్ కార్నర్లో మనం ఇది డిస్ప్లే చేసినాం. ఏ విధంగా చేసినాం ఒకసారి చూడండి. కథలో ఏం జరిగిందో దానికి సంబంధించినటువంటి పాత్ర, దానికి సంబంధించినటువంటి సన్నివేశము ఇవన్నీ కూడా ఈ విధంగా ఒకటో పాత్ర రెండవ పాత్ర ఆ పాత్రలో దాని యొక్క సంభాషణ, నెక్స్ట్ ఎక్కడ బ్యాలెన్స్గా ఉంది ఎక్కడ బ్యాలెన్స్గా లేదు, ఈ కథలో యొక్క రెండు యొక్క పాత్రల మధ్య తేడాలు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో రాయాల్సి ఉంటుంది. పఠన అనంతరం మార్గదర్శకాలు అంటే పఠనం చేసేటప్పుడు, పఠనం మధ్యలో, పఠనం తర్వాత ఈ విధంగా పిల్లల్లో క్రియేటివిటీని డెవలప్ చేయించి ఆ చార్ట్స్ రూపంలో రాయించడానికి ఈ భాషలో ఈ విధంగా చూడండి. ఇక్కడ టైటిల్ ట్రీ, టైటిల్ పేరు ఏంటంటే ట్రీ చెట్టు. ఇక్కడ చెట్టులో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి ఎలుగుబంటి మొదట చేపలతో స్నేహం చేసినాక ఎలుగుబంటి ఏం చేసింది? ఉపాయం ఆలోచించింది. నెక్స్ట్ ఇక్కడ చేపల ఉపాయం ఏంటో తెలుసుకున్నారు. నెక్స్ట్ అందులో తెలివైన చేపలు ఏం చేసినాయి, తర్వాత చేపలు ఆ ఎలుగుబంటికి నేర్పినటువంటి గుణపాఠం. ఇక్కడ కలర్ థీమ్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ ఎలుగుబంటి స్నేహం చేసినప్పుడు నెక్స్ట్ ఉపాయం, నెక్స్ట్ చేపల ఉపాయం. అంటే ఈ ఎలుగుబంటి ఉపాయం అనేటువంటిది ఏంటో చేపలు తెలుసుకొని అందులో తెలివైన చేపలు చివరికి ఎలుగుబంటికి నేర్పినటువంటి గుణపాఠం. ఈ పఠనం తర్వాత మార్గదర్శకాలు జనరల్గా మనం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కథ తీసుకోవడం, చేపలు ఎలుగుబంటి అనే కథ తీసుకొని పిల్లలకి ఎక్స్ప్రెషన్ చేసి మేడం ఆ విధంగా ఆ కథను వాళ్ళకి హావభావాలతో ఎక్స్ప్రెస్ చేసినాక పఠనం చేసినప్పుడు పఠనం మధ్యలో పఠనం తర్వాత చేయాల్సినటువంటివి కూడా ఇవన్నీ కూడా మార్గదర్శకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ భాగస్వామ్య పఠనం, సహపఠనం అంటే భాగస్వాములుగా ఉండాలి. ఎవరెవరు భాగస్వాములుగా ఉండాలి? మొట్టమొదట ఎవరెవరు ఉంటారు? టీచర్ ఉంటారు, విద్యార్థులు ఉంటారు, మళ్ళీ తర్వాత పిల్లలే ఉంటారు. సో అది ఏ విధంగా ఉంటుంది? చర్చనీయాంశాలు ఏంటంటే సహపఠనం అంటే ఏమిటి, భాగస్వామ్య పఠనం, సహపఠనం తరగతిలో ఎలా నిర్వహిస్తున్నాం చూద్దాం ఒకసారి. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులతో కలిసి ఒక కథ పుస్తకం, ఆ యొక్క కథ పుస్తకం కథ, కవిత, చార్ట్ లేదా ఇతర పఠన సామగ్రి కలిసి చదువుతారు. పిల్లలకు కథ స్పష్టంగా కనిపించే విధంగా పఠన సామగ్రి చదవాలి. ఇది సహపఠనం. భాగస్వామ్యంలో సహపఠనం ఎట్లా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ భాగస్వామ్య పఠనం లేదా సహపఠనం, షేర్డ్ రీడింగ్. ఇంతకుముందు చెప్పిన గ్రంథాలయం పీరియడ్కి ముందుగా ఏం చేయాలి అంటే ఒక కథను ఎంచుకోవాలి, దాని పుస్తక రూపంలో బిగ్ బుక్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బిగ్ బుక్ అనేటువంటి దాంట్లో ఏమేమి థీమ్స్ ఉంటాయి. ఒకసారి మనం ఇంతకుముందు ఆ క్లాస్ చెప్పాను కదా, ఆ బిగ్ బుక్లో ఎలాంటివి ఉంటాయి. నెక్స్ట్ అందులో కథ, కవిత, చార్ట్, ఒకే కథకు సంబంధించిన చిన్న పుస్తకాలు, బిగ్ బుక్ ఉంది, స్మాల్ బుక్ ఉంది.
దానికి సంబంధించిన బ్లాక్ బోర్డుపై రాసిన కథలను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి పిల్లలు ఇంతకుముందు విన్నటువంటి కథను చదవడానికి ఎంచుకోవాలి. నెక్స్ట్ ముందుగా 1-2 సార్లు పుస్తకాన్ని బాగా చదవాలి. చదివి పిల్లల్ని ఆలోచింపజేయాలి. ఆలోచింపజేసినాక 2 లేదా 3 అంశాలను అందులో ఉన్నటువంటి థీమ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మనం ఆ విధంగా డిస్ప్లేకి వెళ్ళాలి. ఇక భాగస్వామ్య పఠనంలో షేర్డ్ రీడింగ్లో నెక్స్ట్ ఇక్కడ పీరియడ్కి ముందుగా ఏం చేయాలి? 1-2 కొత్త పదాలు నేర్పించడం కోసం ఆ పదాలను ఎంచుకోవాలి. అవి చదివే పుస్తకంలోని పదాలు మాత్రమే అయి ఉండాలి, లేదా ఆ పుస్తకంలో ఉన్న బొమ్మల నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే ఒక కొత్త పదాన్ని ఆ కథకు సంబంధించినటువంటి న్యూ వర్డ్స్, కీవర్డ్స్ను ఎట్లా డెవలప్ చేయలేనటువంటిది ముందే మనం దానికి పూర్వజ్ఞానంలో ఆ కథను సంబంధించిన ఆ యొక్క కథలో ఉన్నటువంటి ఆ వాక్యానికి సంబంధించినటువంటి పదాన్ని మనం ఈ విధంగా డిస్ప్లే చేయడానికంటే ముందు ఆ గ్రంథాలయం పీరియడ్కి ముందు వాళ్ళకి ఈ విధంగా ఇచ్చేసి ఆ చదివిన తర్వాత లోతైన అవగాహన పెంచుకోవడానికి ఈ విధంగా కృత్యాలను మనం ఎంచుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ గ్రంథాలయంలోకి స్వాగతించాలి పిల్లలందరినీ కూడా. ఏ విధంగా? ఇది ఒక ప్రొసీజర్ ఉంది, చూద్దాం. పిల్లలందరూ గ్రంథాలయంలోకి వస్తూనే ప్రశాంతంగా వారి వారి స్థానంలో కూర్చోమనాలి. పిల్లలను గ్రంథాలయంలోకి స్వాగతించిన వారికి గ్రంథాలయ నియమ నిబంధనలను ఒకసారి గుర్తు చేయాలి. మొదట 2 నుంచి 3 నెలల వరకు పిల్లలకు నియమ నిబంధనలు ఏమి కూడా గుర్తు చేయదు. ఎందుకంటే ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో అని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా మనం ఫస్ట్ వాళ్ళని ఫ్రీగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు సొంతంగా చేసి కొంచెం క్రమక్రమంగా వాళ్ళకు నియమ నిబంధనలన్నీ కూడా మనం పరిచయం చేయాలి. గ్రంథాలయం ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యే విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ 5 నుంచి 8 నిమిషాలు అంటే గ్రంథాలయం పీరియడ్లో ఎన్ని నిమిషాలు ఎట్లా చేయాలనేటువంటి ఒక పీరియడ్ ఇంకా జస్ట్ ఐడియల్గా మనం చెప్పుకుంటున్నాం. కథ చదవడానికి ముందుగా ఏం చేయాలి? పుస్తకాన్ని పరిచయం చేయడం, రాసిన వారి పేరు మరియు చిత్రకారుల పేరు చదవడం. ఫర్ సపోజ్ బుక్ తీసుకుపోయావా? సీనియర్ అని తీసుకుపోయినా బుక్లు పోయినాయా? ఉంటే జర టైం ఎక్కువ ఉంటే ఇంకొంచెం డీప్గా చెప్పేవాళ్ళం, అందుకే ఫాస్ట్ రైట్. పుస్తకాన్ని పరిచయం చేసి ముఖ్యంగా టైటిల్ తీయాలి. ఇగో ఈ పుస్తకం పేరేంటి? పాఠం ఆ పుస్తకం పేరు చెప్తారు. చెప్పినాక ఇది ఎవరు రాశారు, ఆ యొక్క రచయిత పేరు అక్కడ మన పిల్లల చేత చూయించి యాక్టివిటీ చేయాలి యాక్చువల్గా. సో మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ అప్ చేస్తున్నాం. చేసి మరి ఆ పుస్తకంలోని కథను చదివేటప్పుడు పిల్లలకు కథ పూర్తిగా కనిపిస్తుందా లేదా అని నిర్ధారించుకోవాలి. అంటే వాళ్ళకి డిస్ప్లే అంటే మన దగ్గరనే ఉంటాం, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఒకవేళ కథకు సంబంధించి ఒకే పుస్తకం ఉంటే అప్పుడు పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకోవాలి, రౌండ్ అప్ చేయాలి. జనరల్గా ఒక కథకు సంబంధించిన పుస్తకాలు 1, 2, 3 సెట్స్ వస్తాయి. ఆ వీళ్ళని బట్టి ఒకటి వాళ్ళు డిస్ప్లే చేస్తాం. ఒకటే కథల పుస్తకం ఉంటే వాళ్ళ ముగ్గురిని మన దగ్గరనే కూర్చోబెట్టుకొని మన కింద కూర్చొని వాడిని కూడా పిల్లలకు చెప్పుకుంటూ చదివించుకుంటూ చేయాలి. ముఖ్యంగా కథ చెప్పేటప్పుడు ఏం చేయాలి? మనం ఆల్రెడీ మనకు క్వశ్చనీర్లు ఉంది రైట్. అయితే ఇక్కడ ఆలోచించే ప్రశ్నలు అడగాలి. ఆ పాత్ర ఎవరున్నారు, ఏం జరిగి ఉంటుంది, ఇట్లా కాకుండా ఉంటే ఇంకెట్లుంటుంది అని వాళ్ళకు డిఫరెంట్గా ఆలోచించే విధంగా ప్రశ్నలించాలి. వాళ్ళు అంటే ఆలోచన రేకెత్తిస్తూ వాళ్ళను సృజనాత్మకతను వెలికితీసి కొత్తగా ఆలోచించి పొడిగించే విధంగా పిల్లల్ని మనం అట్లా ట్రైనప్ చేయాలి. చేస్తూ 1-2 కొత్త పదాలు మనం వాళ్ళకి నేర్పాలి. నెక్స్ట్ ఇప్పుడు కథను చదివేటప్పుడు ఏ విధంగా మనం ఈ ఫాలోఅప్ చేయాలంటే, పిల్లలు ముందుగా విన్న ఈ కథను ఉపాధ్యాయులు దశల వారీగా పిల్లలతో మౌఖిక రూపంలో చర్చిస్తారు. కథలో ఎవరెవరు ఉన్నారు, మొట్టమొదటి కథలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, చివరికి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏమైంది, మధ్యలో ఏమైంది, తర్వాత ఏమైంది, ఇట్లా జరగకుంటే ఏమవుతుంది, అట్లా ఆ విధంగా మనం క్రియేట్ చేసుకుంటూ చెప్పాలి. పిల్లల కథను తనతో పాటు చదివేందుకు ప్రోత్సహించాలి. అంటే మనం చదువుతూ పిల్లలతో కూడా షేర్డ్ రీడింగ్లో కూడా మనం చేయాలి. ఉపాధ్యాయులు పుస్తకంలోని ప్రతి పేజీ చదివేటప్పుడు పిల్లల పుస్తకంలో వేలు పెట్టి తనతో పాటు చదవమని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే మొత్తమే చదవరాని వాళ్ళకు దగ్గర కూర్చోబెట్టుకొని నేను ముందే చెప్పిన పదాన్ని వాక్యాన్ని స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనం బిగ్గరగా చదువుతూ వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. చేస్తే వాడు యాక్టివ్ వస్తాడు, మన దగ్గర ఉంటాడు. వాడిని వదిలేస్తే మిగతా వాళ్ళు చదువుతుంటారు, యాక్టివ్గా ఉంటారు. ఈ అన్యాక్టివ్ ఉన్నటువంటి విద్యార్థి ఇంకా వెనుకబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం కేర్ టేక్ చేయాలి. కథ మధ్యలో వచ్చే మలుపు దగ్గర ఆగి ఇప్పుడు ఏం జరిగి ఉండవచ్చు అనే ఆలోచనలు వాళ్ళకి కలిగించాలి. ఓకే, సగం కథ చెప్పి అరే ఇట్లా అయింది కదా అని ఆగ సార్ ఇట్లయితే సార్ అట్లయితే సార్ అని అంటే మన కథ చెప్పేటప్పుడు వాళ్ళు యాంగ్జైటీ రేగెత్తించి అక్కడ ఆగాలి. ఆగగానే వాడే ముందే దాన్ని పొడిగిస్తాడు. రైట్.
ఇవన్నీ కూడా కొత్త పదం యొక్క అర్థాన్ని చెప్పడానికి వేలు పెట్టి చదవడం. నెక్స్ట్ మంచి యాంగ్జైటీకి వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ చెప్పమన్నా రిపీటెడ్గా ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కథ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, కథలో ఏం జరిగింది వాటిపై నిజంగా సమీక్ష చేయాలి. అంటే అందులో కొన్ని పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలో ఎవరెవరు ఏం చేసిరు, ఎట్లా చేసిరు, ఎందుకు చేసిరు, అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, చేయకుంటే ఏమయ్యేది, ఈ విధంగా ఆలోచన రేకెత్తిచ్చే విధంగా వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ కథను మనం చెప్పి పిల్లల చేత చెప్పించుకోవాలి. నేను చెప్పినా కదా నువ్వు చెప్తావు ఆ కథ అంటారు, అంటే మనం చెప్పినట్టు కాకుండా వాన్ ఓన్ వేలో చెప్తాడు, సేమ్ యాస్టిస్ కూడా చెప్పొచ్చు. ఆ విధంగా పిల్లలు మనం వాళ్ళకు బూస్టింగ్ ఇవ్వాలి, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఎందుకనే ప్రశ్నలను అడగాలి. మీ ఉద్దేశంలో ఆ పాత్రలోని వ్యక్తి అట్నే ఎందుకు చేసిండు, అట్లా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రశ్నలు కూడా అడగాలి. కథ ప్రారంభంలో పిల్లలకు కలిగిన ఆలోచనలు నివృత్తి చేయాలి, అవి ఎంతవరకు సరైనవా. కొన్ని కథలు ఇమాజినేషన్లో ఉంటాయి. ఇప్పుడు చీమకు ఆ దోమకు ఏనుకు పెళ్ళయిందిరా అంటాం, అసలు పాసిబిలిటీ ఉంటుందా, అది ఊహాది. అంటే కొన్ని స్నేహం చేసినాయి అంటారు, కొన్ని నీళ్ళ జంతువులు ఉంటాయి, కొన్ని భూమి మీద ఉండే జంతువులు ఉంటాయి, కొన్ని ఆకాశంలో ఉండే జంతువులు ఉంటాయి. వీటి నిజంగా ఎక్కడ స్నేహం ఉంటాయి అంటే ఇవన్నీ ఒక కలుసుకున్నాయి. మనం చదువుతుంటాం చందమామ బాలమిత్ర అలాంటి కథల్లో ఉంటాయి. ఒకరికొకరికి హెల్పింగ్ నేచర్, అక్కడ అపాయంలో ఉపాయం ఆలోచించి బయటపడేటువంటి సన్నివేశాన్ని ఆ కథల ద్వారా వాళ్ళు చెప్తారు. కాబట్టి అలాంటి క్రియేటివిటీ అంటే వాళ్ళన్నిటి కూడా మనం పిల్లలకు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పఠనం అనంతరం ఏం కృత్యాలు చేయాలి, 15-20 నిమిషాలు ఉంటుంది, 45 నిమిషాల్లో చూడాలి. ఇప్పుడు పుస్తకం కథపై మంచి అవగాహన కలగడానికి ఏదైనా కృత్యాన్ని చేసి చూపడం, ఆ ప్రక్రియ పుస్తకంలో చదివిన కథకు సంబంధించిన ఉంది. అంటే రోల్ ప్లే కానీ డిమాన్స్ట్రేషన్ కానీ ఆ యొక్క పాత్రలను సన్నివేశాలను పిల్లల చేత, ఇంతకుముందు నేను చూపించిన డిస్ప్లేలో ఆ సింహం యొక్క మాస్క్ వేసుకొని ఆ యొక్క రోల్ ప్లే డిస్ప్లే అలాంటివి చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పుస్తకాల చెక్అవుట్ మరియు చెక్ ఇన్ అనేటువంటిది ఇంటికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, వారంలో ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లలకు కూడా కొత్త కథను చదవడానికి ఎంకరేజ్ చేసినట్టయితే ఒకే పుస్తకాన్ని పిల్లలందరూ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వారం మాత్రమే రిపీటెడ్గా కొత్త కొత్త పుస్తకాలు ఇస్తూ ఆ కథను ఆ పిల్లవాని చేత చదివించి, చెప్పించి, రాపించి, డిస్ప్లే చేపించి, ఆ బొమ్మలు గీయించి మనం రీడింగ్ కార్నర్లో అక్కడ మనం ఖచ్చితంగా వాల్ పోస్టర్ దగ్గర అతికించాల్సినటువంటి అవసరం మన ఉపాధ్యాయులుగా ఖచ్చితంగా మన మీద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జతలుగా చదవడం. ఇక్కడ పిల్లలు జతలుగా ఎట్లా చదువుతున్నారు ఏంటి అనేటువంటి చూద్దాం. చిన్న పిల్లలు ఇద్దరు, ఏమో బాగా చదువు వస్తుంది, ఏమో చదువు వస్తలేదు, సిగ్గుపడుతుంది, ఏదో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు, మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఈ బొమ్మ చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనం కథల పుస్తకం ఇచ్చినాం అంటే 90 ఇక్కడ చిన్న పిల్లలు ప్రైమరీ స్టేజ్ 1-2 తరగతుల నుండి విద్యార్థులకు ముఖ్యం 90% కూడా ఇక్కడ ఎక్కువ పిక్చరే ఉంది, ఏం లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ఈ మనకు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్లో ఉంటుంది, అంటే చిత్రాల ద్వారా కథను ఊహించుకుంటారు ఏం జరిగింది అనేటువంటిది. వాళ్ళ సొంత ఊహాశక్తితోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఏముంది, జతలుగా ఉంటారు, ఆ పుస్తకాలు చూస్తుంటారు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే కలిసి చదవడానికి, ఓరుకోరు సహకరించుకోవడానికి, వాళ్ళ యొక్క ఊహాశక్తిని పెంపొందించడానికి, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఈ యొక్క జతలుగా చదవడంలో మన మెయిన్ కాన్సెప్ట్. ఇది స్వతంత్ర పఠనం. ఇక ఇది లాస్ట్ స్వతంత్ర పఠనం అంటే ఇక సొంతంగా చదవడం. ఇక సొంతంగా చదవడం వచ్చినట్టే. సరే తప్పులు చదువుతుండా, కొంచెం కొంచెం చదువుతుండా, పర్ఫెక్ట్గా చదువుతుండా అనేది పెడితే ఒక పుస్తకం ఇస్తే సొంతంగా ఏదో విధంగా చదవడానికి అవకాశం ఉన్నటువంటి స్వతంత్ర పఠనం. ఇక్కడ ఏముంటుంది, ఈ విధానంలో పిల్లలు తమకు ఇష్టమైనటువంటి రంగు పఠన స్థాయికి సంబంధించిన పుస్తకాన్ని తీసుకుంటారు, వేరువేరుగా కూర్చొని కథ చదువుతారు, చదివి ఉపాధ్యాయులకు చెప్తారు, ఆ విషయాలపై చర్చిస్తారు, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు సొంతంగా చదవడం వల్ల వాళ్ళకు సొంతంగా ధారాళంగా చదివేటువంటి అవకాశం మనం కల్పించిన వాళ్ళం అవుతాము. స్వతంత్ర పఠనం అంటే సొంతంగా కథల పుస్తకమే కాదు, ఏ పుస్తకం ఇచ్చినా కానీ అవలీలగా, ధారాళంగా, భయం లేకుండా స్పష్టంగా చదవడానికి అవకాశం ఇచ్చినటువంటి కాన్సెప్టే స్వతంత్ర పఠనం. సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ విధంగా మనం ఇక్కడికి వస్తాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చదివే అలవాటును, ముఖ్యంగా అలవాట్లు అభిరుచులుగా మారుతాయి, అభిరుచులు వ్యసనాలుగా మారుతాయి. అంటే చదివింది రిపీటెడ్గా చదవడం వల్ల వాళ్ళకు చాలా ధారణ శక్తి పెరిగి వారు సొంతంగా చెప్పి రాసే స్టేజ్కి మనం పిల్లల్ని తీసుకొస్తాం. ఇదంతా కూడా మనం ఏ విధంగా చదవాలి, ఎట్లా టైం వినియోగించుకోవాలి అనేటువంటి అతి తక్కువ టైంలో మీకు అందించిన, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పీడిఎఫ్ ఇస్తాం, పర్ఫెక్ట్గా మీరు చూడండి, ఇంకా నాకంటే ఇంకా బాగా అనలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తారని ఆశిస్తున్నాను.